నమస్కారం, రేషియా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధనే లక్ష్యం గ్లోబల్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు నాయుడు. హరిహర వీరమల్లు మంచి అనుభూతినిచ్చింది రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాం, అన్ని లోటుపాట్లు సరిచేస్తామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ప్రవీణ్ పగడాల కేసును వదిలేదే లేదు, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడి. పోలీసింగ్ ను మరింత బలోపేతం చేస్తున్నాం, పోలవరంలో హోంమంత్రి అనిత పర్యటన. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనేది లక్ష్యమని, అందుకు అనుగుణంగా 15 రంగాల్లో పాలసీలు తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అనుమతులను నేరుగా సీఎంఓ నుంచే పర్యవేక్షణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకు చెందిన ఇన్వెస్టోపియా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏపీ ఈడీబీ భాగస్వామ్యంతో విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యుఏఈ నుంచి అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నాం. ఏపీని పరిశీలించిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోండి. ప్రాజెక్టుల సాకారం కోసం ఫెసిలిటేటర్ గా నేనే వ్యవహరిస్తా అని పేర్కొన్నారు. రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ఏపీ ఈడీబీ ఇన్వెస్టోపియా మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్ ఆల్ మరి, లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ఇన్వెస్టోపియా సీఈఓ జీన్ఫర్స్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సిఎస్ విజయానంద్ పాల్గొన్నారు. MD, CEO Tata Chemicals, and also CAI, Sri Mukundan Garu, Honorable Minister for Industries and Food Processing, Government of Andhra Pradesh, TG Bharat Garu, Chief Secretary, Government of Andhra Pradesh, Vijayanand Garu, distinguished friends from UAE and also from Andhra Pradesh and media. I am very happy today to meet all of you. Just now, His Excellency has told very clearly, I met him January in Davos. In that meeting, I request him to come to Andhra Pradesh. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places. Then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, first visit he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud, they made heaven to live, and also we can make it very proudly, I can say, most livable place. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షోను స్థానిక గీత అప్సర థియేటర్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ బుధవారం రాత్రి తిలకించారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి విడుదలైన చిత్రం కావడంతో జన సైనికులు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్ద సందడి చేశారు. అనంతరం కందుల మాట్లాడుతూ హరిహర వీరమల్లు చిత్రం మంచి అనుభూతిని ఇచ్చిందని, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందన్నారు. సనాతన ధర్మం, సాంప్రదాయాలను కాపాడటంతో ఎప్పుడూ ముందుండే పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా భారతీయ సంస్కృతిపై జరిగిన దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హరిహర వీరమల్లుగా మంచి నటన ప్రదర్శించారన్నారు. ఈ చిత్రం రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ అందరికీ తెలిసేలా ఏఎం రత్నంతో పాటు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు ప్రశంసనీయమన్నారు. జన సైనికుల హర్షధ్వానాల మధ్య ఈ చిత్రం చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. మొదటి భాగం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా భారతదేశం మీద దండెత్తొచ్చి భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి కొంతమంది దుష్ట ముష్కరుల్ని ఏ రకంగా హరిహర వీరమల్లు పేదల పక్షాన్ని నిలబడి అడ్డుకున్నారో ఈ సినిమాలో అద్భుతంగా చిత్రీకరించారు. ఇది కల్పిత గాథ అయినప్పటికీ కూడా ఆనాటి చారిత్రక సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఒకానొక సమయంలో భారతదేశం యొక్క సంస్కృతి మీద జరిగినటువంటి తీవ్రమైన విఘాతం ఏదైతే ఉందో ఆ విఘాతాన్ని అడ్డుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని అద్భుతంగా తెర మీదకి ఎక్కించారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైదుష్యం, చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి క్రిష్ జాగర్లమూడి గారు, అదేవిధంగా జ్యోతి కృష్ణ గారు, అద్భుతమైనటువంటి పాటలతో పాటు మరింత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి గారు, మనోజ్ ప్రసాద్ గారు డిఓపి వారు, వీటన్నిటినీ కూడా కలగలిపి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మరొక పార్శ్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాత్రలో రాబిన్ హుడ్ తరహా ఆలోచన కూడా, డబ్బున్న వాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అనేటువంటిది ఇందులో చూపించడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండవ భాగం ఎప్పుడు చూద్దామనిపించే విధంగా ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి సినిమా. ఎంతో ప్రయాసాలు కూర్చి నిర్మాత ఏఎం రత్నం గారు ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేయటం అనేటువంటిది మా అందరికీ చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి ప్రజల నమ్మకాన్ని పెంచామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన ఆసుపత్రిని సందర్శించి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గతంలో రోజువారీ 600 నుంచి 700 మంది అవుట్ పేషెంట్స్ ఉంటే ఇప్పుడు 1700 నుంచి 1800 మంది రావటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్ని ఎమ్మెల్యే సందర్శించి ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని తెలుసుకుని వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలను సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇక్కడ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు సిబ్బంది పనితనం, డాక్టర్ల కృషి కారణమని తెలిపారు. పేషెంట్లను డాక్టర్లు సక్రమంగా చూడడంతో పాటు అందుబాటులో లేని మందులను కూడా రప్పించి రోగులకు అందిస్తున్నారని, ఇంకా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో తాను లేవనెత్తిన ప్రశ్న కారణంగా నోడల్ ఆఫీసర్ వచ్చారని, ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్నారు. మొత్తం మీద అందరి సమిష్టి కృషి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకం కలిగించగలిగామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం జీజీహెచ్ హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కూటమి అధికారంలో వచ్చిన మరుక్షణం అసలు హాస్పిటల్ ఎలా ఉంది పరిస్థితి అని వచ్చినప్పుడు ఆనాడు రోజుకి 600 నుంచి 700 ఓపీ వచ్చేవారు అవుట్ పేషెంట్స్. ఈరోజు ఎంతమంది వస్తున్నారని నేను తెలుసుకున్నా. ఈ రోజున రోజుకి 1700 నుంచి 1800 మంది ఓపీకి వస్తూ ఉన్నారు.
అంటే గణనీయంగా వస్తున్న సంఖ్య డబల్ అయ్యింది. డబల్ కాదు, కొన్ని రోజులు 2.5 టైమ్స్ అవుతా ఉంది. కారణం కేవలం ఒకటే, సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. వస్తున్న సంఖ్యకి ఇక్కడ డాక్టర్స్ రెస్పాండ్ అవుతూ ఉన్నారు, త్వరగతిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అందుబాటులో లేని మెడిసిన్స్ ఏంటన్నది ఐడెంటిఫై చేసి ఆ స్టాక్స్ డ్రా చేస్తూ ఉన్నారు. అలా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక నోడల్ ఆఫీసర్ వచ్చారు అంటే అసెంబ్లీ సాక్షికి నేను అడిగిన ప్రశ్నకి వచ్చారు. ఆ నోడల్ ఆఫీసర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నారు. అలా అందరి యొక్క సమిష్టి కృషి, నా కూటమి సభ్యుల యొక్క కృషి, అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ హాస్పిటల్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. అంటే ఓపీ ఇంత పెరిగిందంటే నమ్మకం, ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఎస్, జీజీహెచ్కి వెళ్తే మనకి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే పేషెంట్తో పాటు అటెండెంట్స్ వస్తూ ఉన్నారో, అటెండెంట్స్ అందరూ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్లో మేము ఆ రుచికరమైన భోజనం తక్కువ ధరకి ఏదైతే అందుబాటులో ఉందో ఆ ఒక్క సర్వీసెస్ని కూడా మేము పొందుతూ ఉన్నాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలని కూడా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడల మృతి యాక్సిడెంట్ అంటే ఎవరు నమ్మట్లేదని, అందరూ ఇది హత్యగానే భావిస్తున్నారని, అందువల్లనే ఈ కేసు విషయంలో అసలు వెనక్కి తగ్గేది లేదని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దీనిపై బహిరంగ సభకు అనుమతి ఇస్తే ఎంతమంది హత్య అని భావిస్తున్నారో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం భయపడి బహిరంగ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రవీణ్ ప్రగడాల కేసును వదిలిపెట్టేది లేదని, దీని వెనుక ఎవరున్నా ఖచ్చితంగా బయటపడే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్పై కోర్టు ఆదేశాల మేరకు 5 లక్షలు కట్టడానికి రెడీగా ఉన్నానని, కోర్టు ఖర్చుల కోసం దేశ విదేశాల్లో ఉన్నవారితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు, హిందువులు సహాయం అందించారని వివరించారు. 78,000 మంది హత్య అని నమ్ముతూ 7,89,648 ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వనందుకు జిల్లా ఎస్పీపై ప్రైవేట్ కేసుతో పాటు కోర్టు ధిక్కరణ నేరంగా కూడా కేసు వేస్తానని అన్నారు. చాలా చప్పగా ఉంది రాజకీయం. ఈ ప్రభుత్వం ఈ తూర్పుగోదావరి ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ 6 సార్లు మీటింగ్కి పర్మిషన్ ఇమ్మని చెప్పి నేను కాగితాలు ఇచ్చాను, అప్లికేషన్ పెట్టాను. కోర్టు చెప్పిన తర్వాత కూడా 2 సార్లు ఇచ్చాను. కోర్టు హర్ష్ కుమార్ అప్లికేషన్ పెట్టిన వెంటనే 4 వారాల్లో మీరు డేట్ ఫిక్స్ చేసి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అయినా కానీ ఒకసారేమో ప్రొఫార్మాలో ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి పంపించారు. మీరు ప్రొఫార్మా సరిగ్గా పూర్తి చేయలేదని ఒకసారి అన్నారు. ప్రొఫార్మాలో పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పారు. తర్వాత మళ్ళీ అంటారు మీరు యాజమాన్యాల దగ్గర నుంచి వాళ్ళ సొంత భూమి అయినట్టు కాగితాలు తేవాలంట. యజమానుల భూముల దగ్గర నుంచి కాగితాలు తెమ్మంటే అర్థం ఉంది, వాళ్ళ సొంత భూములు అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్లు తేవాలంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే కావాలని చెప్పి ఈ బహిరంగ సభ నిర్వహించకూడదు. బహిరంగ సభ నిర్వహిస్తే చాలామంది ప్రజలు వస్తారు, భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సభకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రవీణ్ పగడాల ఈ హత్యని నమ్మినోళ్ళే రమ్మని చెప్తా ఉన్నాను.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చీలుగుమిల్లి మండలాల్లో 7.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక పోలీస్ స్టేషన్ భవనాలను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఆమెకు స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. హోంమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలవరం, అమరావతిని అభివృద్ధికి 2 కళ్లుగా భావిస్తున్నారన్నారు. నిరంతరం వాటి అభివృద్ధిని వేగవంతంగా జరగడానికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు కూడా సాధించుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగాలంటే శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ముఖ్యమైందని, పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ భవనాల నిర్మాణ లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాంతాన్ని రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగానే పోలీస్ స్టేషన్ల వంటి కీలక మౌలిక వసతుల్ని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గత 40-50 సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్స్ ఎక్కడ కూడా సరైన సదుపాయం లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పోలవరం మండలంలో 1, బుట్టాయిగూడెం మండలంలో 1, జీలింపల్లి మండలంలో 1 ఇలాగా మంచి పోలీస్ స్టేషన్స్ ఈరోజు ఇమీడియట్లీగా మన అధికారం వచ్చిన ఇమీడియట్లీగా ఈ ఏర్పాటు చేయడం అనేది, ఏర్పాటు చేసినటువంటి ఈ పోలీస్ స్టేషన్స్ కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి మన పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే చాలా సంతోషం, ఇలా పోలవరం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు మాకు కేటాయించడం, అలాగే ఈరోజు పోలీస్ స్టేషన్స్ కూడా వాహనాలు లేవని చెప్పడం జరిగింది. మలకపల్లి గ్రామంలో సీఎం కాన్వాయ్లో ప్రయాణించిన కామన్ మ్యాన్ సనమండ్ర పోసిబాబు కుటుంబం, అలాగే P4 కార్యక్రమంలో పాల్గొన్న ములపర్తి సుజాత కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలు పురోగతిని కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి గ్రామ పర్యటన సందర్భంగా పోసిబాబు కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకుని నివాస నిర్మాణం, ఉపాధి అవకాశాల కోసం చేయూతగా సహాయాన్ని అందించేందుకు అధికారులను ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ములపర్తి సుజాత కుటుంబానికి కూడా స్వంత ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. పోసిబాబు కుటుంబాన్ని తాను స్వయంగా దత్తత తీసుకున్నట్లు తెలియజేసిన కలెక్టర్ గృహ నిర్మాణ పనులను ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మలకపల్లి గ్రామంలో వారి గృహ నిర్మాణ పురోగతిని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. హౌసింగ్ ఇన్ఛార్జ్ PDS భాస్కర్ రెడ్డి, DET టి శేఖర్ బాబు, తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, MPDO రెడ్డి, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. మిగతా రాజమండ్రి అయితే మనకి 9 వచ్చి ఈవినింగ్ 6 వరకు ఉంటారు. పెట్టండి మొత్తం ఇలా చేసేసి వచ్చేయడానికి ఒక కాంట్రాక్టర్ లాగా ఒక ల్యాబ్ ఏదైనా 10 days చేసేస్తాం. సో పెయింటింగ్స్ అన్నీ ఆ రూమ్ మొత్తం అయిపోయింది మేడం. ఫినిషింగ్ మొత్తం డోర్స్ అండ్ విండోస్ కూడా పెట్టేసాం. ఇది రెగ్యులేషనా తీసుకుంటున్నారు మామూలుగా బల్లు అలా వస్తాయి మేడం. రావు మేడం, వేడిగా వెళ్ళిపోతుంది, చాలా పెట్టుకుంటుంది. సో జాలి ఆఫీస్ జాలీలో పెట్టుకుంటారు. అది కాకుండా ఇప్పుడు ఈ టైప్ కొత్త సిస్టమ్ పెట్టుకుంటారు.
ఆ టైప్ అలవాటు చేసుకుని బయటికి లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళిపోయారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి జలకళ సంతరించుకుంది. గోదావరి ఉపనదుల్లో భారీగా వరద నీరు చేరుతుండటంతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి మరింతగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతుంది. దీంతో పోలవరం పట్టిసీమ గ్రామాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 28.160 మీటర్లు, దిగువన 18.400 మీటర్లు నీటి మట్టం నమోదైంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 2.3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పుష్కరాల రేవు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరికి వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది. ప్రతి ఏటా జులై 2వ వారం నుంచి గోదావరికి వరదల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరద ఉధృతిని పర్యవేక్షణ చేస్తున్నారు. దేశంలో ప్రజానాయకులుగా గుర్తింపు పొందిన కొద్ది మందిలో ఒకరైన విఎస్ అచ్యుతానంద్ మరణం కమ్యూనిస్టు ప్రజాస్వామ్య ఉద్యమానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. సిపిఎం పూర్వ పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ సోమవారం అనారోగ్యంతో 102వ ఏట మరణించారు. స్వాతంత్ర ఉద్యమంలో తన 17వ ఏట ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘానికి నాయకత్వం వహించి భూస్వామ్య వ్యతిరేక పోరాటం నడిపారని తెలిపారు. 1940 ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి 1964 సిపిఎం తొలి కేంద్ర కమిటీ సభ్యులుగా, 1984 కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులుగా వివిధ స్థాయిల్లో 8.5 దశాబ్దాల పాటు తుది శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమంలో జీవితాన్ని ఆదర్శంగా గడిపారన్నారు. ఆయన చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ పూలమాల వేశారు. సిపిఎం నాయకులు బి పవన్, ఎస్ఎస్ మూర్తి, ఐ సుబ్రహ్మణ్యం, ఎన్ రాజా, భాస్కర్, రాజేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కేరళలో ఆర్ఎస్ఎస్ ఒక రకమైనటువంటి దాడి. ఈ రెండు సందర్భాల్లోని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని చాలా గట్టిగా నిలబెట్టినటువంటి నాయకుల్లో అచ్యుతానందన్ గారు. ఆయన 1940లో కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన తర్వాత 50ల కాలంలో కేరళలో భూ ఉద్యమాల మీద, భూ పోరాటాల్లో పాల్గొనడం కానివ్వండి, ఆయన మొట్టమొదట పనిచేసినటువంటి ప్రజారంగం కార్మిక రంగం, ట్రేడ్ రంగం. ఆ తర్వాత పార్టీ ఆయన్ని వ్యవసాయ కార్మిక రంగంలో పనిచేయమన్నప్పుడు వ్యవసాయ కార్మిక రంగంలో పనిచేశారు. అనేక భూమి లేని పేదలకి భూ పంపకం కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నడిపారు. దాదాపు 8 సార్లు కేరళ శాసనసభకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2 టర్ములు ప్రతిపక్ష నాయకుడిగా కేరళలో ఉన్నారు. 1 టర్ము కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1986లో ఆయన మార్క్సిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరోలోకి వచ్చారు. దాదాపు 2020 దాకా పాలిట్ బ్యూరోలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే
భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పాటు కోసం ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కౌన్సిల్ నుంచి 32 మంది కౌన్సిల్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఫ్లెక్సీలు చించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని దళిత సంఘాలు నాయకులు సంయమనంతో వ్యవహరించాలని కొవ్వూరు డీఎస్పీ సత్యనారాయణ కోరారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ఫ్లెక్సీలు చించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాల నాయకులతో కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఎటువంటి ఆందోళనలు చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా వ్యవహరించవద్దని, త్వరలోనే నిందితులపై చర్యలు తీసుకుంటామని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దళిత సంఘాల నాయకులు దారా యేసురత్నం, కండివిల్లి లక్ష్మి, కోర్మెల్లి విజయశేఖర్, చాపల చిన్నరాజు, కోరుకొండ చిరంజీవి, తగరం సురేష్, పెనుముచ్చి సురేష్, బోస్ తదితరులు డీఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. ఎందుకంటే కొత్తపల్లి సామీర్ జవహర్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన మొన్న రాజమండ్రిలో ఒక జమీందారు పంపితే ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే రాష్ట్రానికి అందరికీ వస్తుందని ఆ వ్యక్తికి తెలియదు పాపం. ఈ ఫ్లెక్సీ వివాదం ఒక కొవ్వూరు నియోజకవర్గానికే అని చెప్పి జనంలో ఒక అపోహను సృష్టించే విధంగా ముందుకెళ్తున్న ఈ నాయకులు కానీ, ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన పదవి, ఆ పదవిని రాష్ట్రం మొత్తం దళితులను కాపాడడానికి నిర్మించిన ఒక పదవి, రాజ్యాంగం సృష్టించిన పదవి, ఆ ఒక బాధ్యత. అటువంటి బాధ్యత ఆ నాయకుడికి, మా నాయకుడికి, ఆ కమిషన్కే, ఆయన ఫ్లెక్స్కే రక్షణ లేకపోతే మా పరిస్థితి ఏంటి? మేము వెనక్కి ఒక అడుగు వేయటం జరుగుతుంది. సామరస్యపూర్వక వాతావరణంలో పెద్దల మాటను గౌరవించి పార్టీ లైన్ కట్టుబడి ఈ రోజున మేము ఆందోళన విరమిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటివి జరగవని, జరిగితే పెద్దలు దాన్ని బాధ్యతగా తీసుకుని ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ, సహకరించినటువంటి పోలీసు వారికి, పార్టీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కరి ఆయన మీద ఇది ధర్నా చేసే రైట్ ప్రతి ఒక్క ఎస్సీ కులాలకు ఉంది. దయచేసి ఆయన చిన్నచూపు చూస్తే కనుక స్టేట్ లెవెల్ ఇష్యూ చేసి దీన్ని వాళ్ళపై మేము తక్షణమే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మాకు జరిగిన మా పెద్దల సమావేశంలో అందరం సాటిస్ఫై అయ్యాం కాబట్టి విరమించుకుంటున్నాం. మాకు నచ్చి మాకు ఈ గొడవను ఇక్కడితో విరమించుకుంటున్నాం. ఇది స్టేట్లో ఎక్కడా కూడా ఇంక ఎటువంటి ధర్నాలు కానీ ఎటువంటి కూడా చేయకుండా, ఎటువంటి కంప్లైంట్లు ఇవ్వకుండా, ఇది మన జవహర్ గారు ఎస్సీ కమిషన్ గారి యొక్క ఉద్దేశించి మనం ఏంటంటే ఏ కంప్లైంట్ ఇవ్వకుండా మనం ఇక్కడి నుంచి ఒక విధంగా పోదాం. ఇక్కడ నుంచి ఏదన్నా జరిగితే ఒకవేళ ఆ డిపార్ట్మెంట్ కూడా మనకు కొన్ని విషయాలు చెప్పింది, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక విరమించుకుంటున్నామని రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మన దళితులందరికీ కూడా చెప్పుకుంటున్నాం. తరఫు నుండి కూడా డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది కాబట్టి ఒక దళిత మహిళా నాయకురాలుగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రెస్ మీట్లు కానీ ఎవరు కూడా ఎటువంటి గొడవలు సృష్టించకుండా మన జవహర్ గారి నడవడికలో, ఆయన దారిలో నడిచి ఆయన పేరు తెచ్చే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, డిపార్ట్మెంట్ వారు కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడైతే అగత్యం జరిగిందో అది మేము పరిశీలించి వారిపై చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పారు. కనుక ఇక్కడ నుంచి ఎటువంటి గొడవలు జరగకుండా మన ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.